హలో గాయ్స్, వెల్కమ్ టు టేల్స్ గ్యాలరీ. ఈరోజు మనం ఒక ట్రెజర్ హంట్ స్టోరీ గురించి విందాం. సీబ్రుక్ అనే ప్రశాంతమైన సముద్ర తీర నగరంలో అర్జున్ అనే యూనివర్సిటీ స్టూడెంట్ ఉండేవాడు. అతనికి హిస్టరీ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పైరేట్స్, సీ అడ్వెంచర్స్ ఇంకా హిడెన్ ట్రెజర్ స్టోరీస్ అతన్ని చాలా ఆకర్షించేవి. ఒక వర్షపు సాయంత్రం అతను టౌన్ లైబ్రరీలో ఒక పాత సీ లెజెండ్స్ బుక్ చదువుతూ ఉండగా పుస్తకం మధ్య నుంచి ఒక పురాతనమైన కాగితం జారి నేలపై పడింది. అర్జున్ దాన్ని తీసుకొని చూశాడు. అది చాలా పాత ట్రెజర్ మ్యాప్. కాగితం అంచులు చిరిగిపోయి ఉన్నాయి. మ్యాప్ మీద విచిత్రమైన సింబల్స్ కనిపిస్తున్నాయి. మధ్యలో ఒక కంపాస్ సింబల్ ఉంది. దాని వెనుక ఒక స్కల్ మార్క్ ఉంది. మ్యాప్ చివర పెద్ద అక్షరాలతో బ్లాక్ రాక్ ఐలాండ్ అని రాసి ఉంది. సముద్ర యాత్రికులు ఎన్నో సంవత్సరాలుగా ఒక కథ చెబుతుంటారు. ఆ ద్వీపంలో పైరెట్స్ యొక్క రహస్యాన్ని దాచారని, కానీ ఇప్పటి వరకు ఎవరూ దాన్ని కనుగొలేకపోయారు. అర్జున్లో ఎగ్జైట్మెంట్ పెరిగింది. ఇది నిజంగా ఒక ట్రెజర్ హంట్ ప్రారంభం కావచ్చని చాలా ఆనందించాడు. అర్జున్ వెంటనే తన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మీరా అండ్ దేవ్ని కలిశాడు. మీరా పజిల్ సాల్వ్ చేయడంలో చాలా షార్ప్. దేవ్ టెక్నాలజీ మరియు అడ్వెంచర్ని ఇష్టపడే వ్యక్తి. ముగ్గురు కలిసి ట్రెజర్ మ్యాప్ని జాగ్రత్తగా పరిశీలించారు. మీరా ఒక ముఖ్యమైన విషయం గమనించింది. మ్యాప్లో రూట్ మీద 3 ప్రత్యేకమైన మార్క్స్ ఉన్నాయి. అంటే ట్రెజర్ చేరుకోవడానికి ముందు 3 క్లూస్ సాల్వ్ చేయాలి. ముగ్గురు ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు బ్లాక్ రాక్ ఐలాండ్కి వెళ్ళి ఈ మిస్టరీని సాల్వ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఉదయం వారు ఒక మోటార్ బోట్ని రెంట్కి తీసుకొని దానిలో ద్వీపం వైపు ప్రయాణం ప్రారంభించారు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత వారు బ్లాక్ రాక్ ఐలాండ్ దగ్గరకు చేరుకున్నారు. ఆ ద్వీపం చాలా మిస్టీరియస్గా కనిపించింది. భారీ నల్లరాతి కొండలు సముద్రం నుంచి పైకి లేచినట్టుగా ఉన్నాయి. దట్టమైన అడవి దాదాపు మొత్తం ద్వీపాన్ని కప్పేసింది. ఎక్కడో ఒక చోట పైరేట్స్ దాచిన ట్రెజర్ ఉండొచ్చు. మ్యాప్ని అనుసరిస్తూ వారు ద్వీపం లోపలికి ప్రయాణం ప్రారంభించారు. కొద్దిసేపటికి వారు మొదటి క్లూ దగ్గరకు చేరుకున్నారు. గుహ లోపల చల్లగా నిశ్శబ్దంగా ఉంది. గోడలపై పురాతన చెక్కడాలు కనిపిస్తున్నాయి. గోడపై ఒక మెసేజ్ చెక్కబడి ఉంది. ఓన్లీ దోస్ హూ ట్రస్ట్ ది లైట్ విల్ ఫైండ్ ది పాత్. వెలుగును నమ్మిన వారు మాత్రమే మార్గాన్ని కనుగొంటారు. మొదట ఇది వారికి అర్థం కాలేదు, కానీ గుహ పైన చిన్న చిన్న హోల్స్ ఉన్నాయని వారు గమనించారు. వెలుతురు ఆ హోల్స్ గుండా లోపలికి పడుతుంది. ఒక ఫ్లాష్ లైట్ ఆ హోల్స్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి గోడపై ఒక ప్యాటర్న్ రూపొందించింది. ఆ ప్యాటర్న్ మధ్యలో ఒక హిడెన్ స్టోన్ స్విచ్ దాగి ఉంది. అర్జున్ ఆ స్విచ్ని నొక్కాడు. ఒక్కసారిగా కేవ్ లోపల గట్టిగా శబ్దం వినిపించింది. ఆ ప్యాటర్న్కి వెనకాల ఉన్న గోడలోని ఒక భాగం నెమ్మదిగా పక్కకు జరగడం ప్రారంభించింది. దాని వెనుక ఒక సీక్రెట్ టన్నెల్ కనిపించింది. మొదటి పజిల్ సాల్వ్ అయింది. ఆ టన్నెల్ వారిని ద్వీపం మధ్యలో ఉన్న దట్టమైన అడవికి తీసుకెళ్ళింది. అక్కడ ఒక పాత రోప్ బ్రిడ్జ్ కనిపించింది. చాలా జాగ్రత్తగా అది దాటుకొని వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఉన్న మ్యాప్లో లాగానే వారికి ఒక చిన్న కంపాస్ సింబల్ ఉన్న చిన్న పిల్లర్ కనిపించింది. మ్యాప్ ప్రకారం ఆ చిన్న పిల్లర్ దగ్గరలోనే ఒక క్లూతో రాసిన పెద్ద పిల్లర్ ఉంటుందని వెతకడం మొదలుపెట్టారు. చివరికి ఆ అడవి మధ్యలో ఒక పాత రాతి స్తంభం నిలబడి ఉంది. దానిపై మరో మెసేజ్ చెక్కబడి ఉంది. 3 shadows will guide the path when the sun says goodbye. సూర్యుడు సెలవు తీసుకునే వేళ 3 నీడలు మార్గాన్ని చూపుతాయి. ఈ క్లూ సన్సెట్ గురించి అని వారు అర్థం చేసుకున్నారు. సూర్యాస్తమయం కోసం వారు వేచి చూశారు. సూర్యుడు సముద్రం వైపు అస్తమిస్తున్నప్పుడు 3 ఎత్తైన చెట్ల నీడలు నేలపై పొడవుగా పడ్డాయి. కొద్దిసేపటికి ఆ 3 షాడోస్ ఒక పాయింట్ దగ్గర కలిశాయి. ఆ చోట అర్జున్ తవ్వడం స్టార్ట్ చేశాడు.
కొన్ని నిమిషాల తర్వాత మట్టిలో నుంచి ఒక మెటల్ ఆబ్జెక్ట్ బయటపడింది. అది ఒక పాత పైరేట్ కంపాస్. రెండో క్లూ కూడా సాల్వ్ అయింది. వారు కంపాస్ని పరిశీలిస్తున్న సమయంలో వెనుక నుంచి చప్పట్లు వినిపించాయి. చెట్ల వెనుక నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతని పేరు విక్టర్ కేన్. అతను ఒక ఫేమస్ ట్రెజర్ హంటర్. అతను చాలాసేపటి నుంచి వారిని గమనిస్తున్నాడు. అతను వీళ్ళని హార్బర్ నుంచే ఫాలో అవుతున్నాడని చెప్పి ఒక్కసారిగా అతను పైరేట్ కంపాస్ని లాక్కున్నాడు. అతను వెంటనే అడవి లోపల ఉన్న బ్లాక్ రాక్ క్లిప్స్ వైపు పరిగెత్తడం ప్రారంభించాడు. అర్జున్, మీరా, దేవ్ వెంటనే అతని వెంటబడ్డారు. చీకటి పడింది. విక్టర్ తప్పించుకున్నాడు. కానీ అర్జున్ వాళ్ళకి తెలుసు తను ఆ బ్లాక్ రాక్ దగ్గరికి వెళ్తాడని. తెల్లారగానే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే ఆ విక్టర్ అక్కడే ఉన్నాడు. తనని వెంబడించారు. విక్టర్ ఆ భారీ రాతి కొండ దగ్గరకు చేరుకున్నాడు. ఆ కొండ మీద ఒక పెద్ద కంపాస్ షేప్తో రౌండ్గా చెక్కబడి ఉంది. ఆ కార్వింగ్ మధ్యలో చిన్న కంపాస్కి సరిపోయే ఖాళీ ఉంది. విక్టర్ ఆ పైరేట్ కంపాస్ని ఆ గ్యాప్లో పెట్టాడు. అర్జున్, మీరా, దేవ్ విక్టర్ని చూస్తూ ఆగిపోయారు. ఒక్కసారిగా నేల కంపించడం ప్రారంభించింది. ఆ కొండరాతి లోపల మెకానిజమ్స్ పనిచేయడం ప్రారంభించాయి. కొన్ని క్షణాల తరువాత ఆ ఒక భారీ రాతి ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. దాని వెనుక ఒక ట్రెజర్ బాక్స్ ఉంది. ఆ ఛాంబర్ మధ్యలో ఒక భారీ వుడెన్ ట్రెజర్ చెస్ట్ నిలబడి ఉంది. విక్టర్ ఎగ్జైట్మెంట్తో చెస్ట్ దగ్గరకు వెళ్ళాడు. అతను ఆ ట్రెజర్ బాక్స్ని బలంగా తెరిచాడు. కానీ పెట్టెలో బంగారం లేదు, డైమండ్స్ కూడా లేవు. విక్టర్ చాలా నిరాశపడ్డాడు. అందులో పాత జర్నల్స్, మ్యాప్స్ మరియు పురాతనమైన డాక్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయి. విక్టర్కి చాలా కోపం వచ్చింది. దీనికోసం ఇంత దూరం వచ్చానని ఫ్రస్ట్రేషన్తో ఆ బాక్స్లో ఉన్న మ్యాప్స్ అండ్ జర్నల్స్ని విసిరేశాడు. అర్జున్ ఒక జర్నల్ని తీసుకొని చదవడం ప్రారంభించాడు. అది చదువుతుండగా అర్జున్కి ఒక ఆశ్చర్యమైన సంగతి తెలిసింది. ఆ జర్నల్ ఎవరిదో కాదు, లెజెండరీ పైరేట్ కెప్టెన్ రాడరిక్ది. ఆ పేజీల్లో హిడెన్ ఐలాండ్స్, సీక్రెట్ సీ రూట్స్ మరియు ఎన్నో లాస్ట్ పైరేట్ ట్రెజర్స్ లొకేషన్ వివరంగా ఉన్నాయి. ఇది ఒక సాధారణ జర్నల్ కాదు. ఇది ప్రపంచంలో ఇంకా దాచబడి ఉన్న ఎన్నో ట్రెజర్స్కి గైడ్ లాంటిది. ఒక ట్రెజర్ కాకుండా అనేక ట్రెజర్స్కు దారి చూపే మ్యాప్ ఇది. అది విన్నాక విక్టర్ వెనక్కి వచ్చి ఆ బుక్ని లాక్కుందామని చూశాడు. కానీ ఆ స్నేహితులకు బాగా కోపం వచ్చింది. ఇదంతా వారి తెలివి మరియు కష్టంతో ఇక్కడి దాకా వచ్చామని, ఇదంతా మాదే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ముగ్గురు ఉండటంతో విక్టర్ భయపడి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్జున్, మీరా, దేవ్ ఆ జర్నల్స్ మరియు మ్యాప్ను జాగ్రత్తగా తమ బ్యాక్ ప్యాక్లో పెట్టుకున్నారు. వారు వచ్చిన దారిలోనే చాలా ఆనందంతో నవ్వుతూ వెనక్కి తిరిగి వెళ్తున్నారు. వారి అడ్వెంచర్ ఇప్పుడే ప్రారంభమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.